నా టోటల్ డే ఎలా ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో చూపించాను. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడానో స్కిప్ చేయకుండా ప్లీజ్. ఎందుకంటే నాకు ఈ వీడియో అన్నది నేను స్పెషల్గా చేశాను, ఫస్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో. ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి. అండ్ మార్నింగ్ నా పూజ అన్నది కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత నేను ఏం వర్క్ చేస్తాను, నా పిల్లల్ని ఎలా ప్యాంపర్ చేసుకుంటాను అండ్ మా కిడ్స్ అండ్ టోటల్ డే నా వర్క్ ఎలా ఉంటుంది అన్నది ఇందులో చూపించేశాను. హౌస్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాను అన్నది ఎవ్రీథింగ్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో పూజా విధానం అయితే అయిపోయింది. నెక్స్ట్ కూడా నేను మంచి వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఆల్మోస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగా చూస్తాను. ప్లీజ్ మీరు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో పూజ అయిపోయాక నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి టెడ్డీబేర్ దోశ వేసాను అండ్ చట్నీ ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తాను, అదొక పిక్ యాడ్ చేశాను. అండ్ టెడ్డీబేర్ దోశ ఎందుకు వేసానంటే మా పెద్ద బాబుకి అలా టెడ్డీబేర్ లాగా వేస్తే వాడు తింటాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరిగి నాకు బాయ్ చెప్తున్నాడు. బస్ దగ్గరికి వెళ్తున్నాడు అండి. ఇంటి దగ్గరికి బస్సు వచ్చేస్తుంది, వెయిట్ చేస్తున్నాడు, బస్సు వచ్చేస్తుంది. సో తను ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు స్కూల్కి. నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్ కోసం కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను. వంకాయ కర్రీ అండ్ రైస్ చేసేసాను. సో అది క్లిప్స్ యాడ్ చేసా చూడండి. చిన్న బాబు పడుకున్నాడు, సో లంచ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ మై లంచ్ టైం. సో ఈవినింగ్ బాబు వచ్చేసాడు, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారండి. సో వాళ్ళు ఆడుకున్న క్లిప్స్ ఒక్కటే యాడ్ చేశాను. సో ఇద్దరు ఆడుకునే వస్తువులు కాకుండా ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులని కింద పడేస్తూ ఆడుతూ ఉంటారు. ఇంకా అవి సర్దుకోవడం తప్ప దానికి సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు. పిల్లలు ఉన్న ఇంట్లో, పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైనా చూసారంటే ఏంటి ఇలా పెట్టుకున్న వెళ్ళు అన్నట్టు ఉంటుంది. బట్ ఓకే, పిల్లలు అన్న తర్వాత ఇంకా అన్నీ తీసేస్తుంటారు. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడం, ఆడుకోవడం అన్నీ ఉంటాయి వాళ్ళతోటి. పార్క్కి తీసుకెళ్తాను ఒక్కోసారి, చాలా రేరు. బయటికి తీసుకెళ్తే హ్యాండిల్ చేయలేదు ఫస్ట్, అందుకని తీసుకెళ్ళాను. ఆనే బందిద్దా ఆమె ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డేకి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. దానికోసం నేను మిక్సీ వేస్తున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ అన్నది వేరే కంటైనర్లోకి స్టోర్ చేసేసాను. నైట్ డిన్నర్ వచ్చేసి రాగి ముద్ద, ఆమ్లెట్ అండ్ బెండకాయ. అది మా బాబు చూపిస్తూ ఉన్నాడు చేత్తో, వాడికి ఇష్టం. సో తింటూ ఉన్నాడు వాడి ప్లేట్. ఫైనల్లీ కిచెన్ క్లీన్ చేసేసానండి. ఇలా నాకు నైట్ క్లీన్ చేసుకుంటే, నాకు 2 kids ఉన్నారు కదా, సో మార్నింగ్ హరిబరి అయిపోతుందని నైట్ క్లీన్ చేసుకుంటాను ఆల్మోస్ట్. సో డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసాను. గుడ్ నైట్.